టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మృతి పెద్దల పాపపు ఆటలో ఓ ఘట్టంగా ఆయన అభివర్ణించారు. సతీష్ మృతి హత్య లేక ఆత్మహత్య అన్నది ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. అలాగే పరకామణి అవినీతి వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము ముందు నుంచి కోరుతున్నామని కందారపు మురళి గుర్తు చేశారు. కేసు పూర్వపరాలు అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ కారణంగానే తాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. పరకామణి వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని, విచారణలో పారదర్శకత పాటించాలని కోరారు. అదేవిధంగా నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని కందారపు మురళి సూచించారు. పరకామణి వ్యవహారంలో ఒక ఏవీఎస్ఓ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది. పెద్దల పాపపు ఆటలో ఓ మామూలు మనిషి బలైపోయడానికి ఇదొక నిదర్శనంగా భావించవచ్చు. గతం నుంచి పరకామణి వ్యవహారానికి సంబంధించిన విషయాలలో అసలు నేరస్తుల్ని, నిందితుల్ని పట్టుకోవడం, అదే మాదిరి పరకామణి వ్యవహారంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సంస్కరించడం కంటే కూడా ఈ కేసు మొత్తం సంచలనాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిని సమగ్రంగా విచారణ జరపకుంటే నష్టం జరుగుతుందని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. ఒక సిట్టింగ్ జడ్జితో దీనికి సంబంధించిన ఈ కుంభకోణానికి సంబంధించిన లేదా